మంచి సినిమాను ఆదరించడంలో తెలుగు వాళ్ళు ఎప్పుడూ ముందే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. అయితే ఆ పిచ్చిని అడ్డం పెట్టుకునే టికెట్ రేట్లు పెంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత జూలై నెలలో విడుదలైన హరిహర వీరమల్లుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతో పాటు టికెట్లు రేట్లు పెంచారు. వారం తర్వాత రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమాకు కూడా ఏపీలో రేట్లు పెంచి మూవీ లవర్స్ ని దోచుకున్నారు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీతో కలిసి సినిమా చూద్దామంటే కామన్ మ్యాన్ కి తడిసి మోపెడవుతుంది. పాన్ ఇండియా రేంజ్ల పేరుతో స్టోరీ ఉండి లేదన్నట్లుగా భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి ఆ సొమ్మును సినిమా పిచ్చోళ్ల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ వారం ఆడియన్స్ ముందు 2 భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి తమిళ మూవీ కూలీ, మరొకటి హిందీ మూవీ వార్ 2. పాన్ ఇండియా సినిమాలంటూ అన్ని భాషల్లోనూ ఈ 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ వీరి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలకు రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఓ సినిమాలో రజనీకాంత్, మరో సినిమాలో ఎన్టీఆర్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండింటిపై ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ కి 50 రూపాయలు, మల్టీప్లెక్స్లకు 75 రూపాయల వరకు పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. కూలీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. వార్ 2ని సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి. దిల్ రాజ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి టికెట్ రేట్ల పెంపు విషయంలో మరో ఆలోచన అక్కర్లేదు. నిజానికి ఈ 2 సినిమాలు సొంత భాషల్లో సాధారణ టికెట్ ధరల్లోనే ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ తెలుగులో మాత్రం టికెట్ ధరలను పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇదే విషయంపై బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఒకే సినిమా, ఒకే కంటెంట్, కానీ వేర్వేరు భాషలకు వేర్వేరు రేట్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇది తెలుగు ప్రేక్షకులను దోచుకోవటమే అని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఆడియన్స్ సినిమా చూడటం మానేసి ఓటీటీ ప్లాట్ఫామ్లపై ఆధారపడతారని, దీనివల్ల ఫ్యూచర్లో ఇండస్ట్రీకి చాలా నష్టం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. డబ్బింగ్ సినిమాల విషయంలో కూడా అడ్డగోలుగా దోచుకోవటం ఏమాత్రం న్యాయం కాదంటున్నారు. టికెట్ రేట్లు అతిగా ఉండటం వల్లనే వీకెండ్ ముగిసిన తర్వాత జనాలు థియేటర్ల వైపు రావటానికే భయపడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కన్నప్ప, కింగ్డమ్ సినిమాల విషయంలో జరిగింది ఇదే. ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్ తర్వాత టికెట్లు తెగలేదు. టికెట్ రేట్లు భారీగా పెరగటమే ఇందుకు కారణం. సాధారణంగా 150 రూపాయలు ఉండే బాల్కనీ టికెట్ ధరను కొంచెం మీడియం బడ్జెట్ పెట్టిన సినిమా వస్తుందంటే చాలు 225కి పెంచేస్తున్నారు. అదే భారీ బడ్జెట్ సినిమా వస్తే 150 రూపాయలు ఉండే బాల్కనీ టికెట్ 275 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే. తెలుగు సినిమాలకే కాదు, డబ్బింగ్ సినిమాలకు కూడా ఈ మోత మోగిస్తున్నారు. కమల్ హాసన్ భారతీయుడు 2, థగ్ లైఫ్ సినిమాలకు అలాగే పెంచారు. ఇప్పుడు కూలీ, వార్ 2లకు కూడా అదే రేట్లు పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి మూవీ లవర్స్ ని ఎలా కనికరిస్తారు.